Hello friends, welcome back to our channel Srileha Vlogs. Today న్యూస్ పేపర్లో టాప్ న్యూస్ ఏంటి, టాప్ హెడ్లైన్స్ ఏంటి, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, తెలంగాణ, ఆంధ్ర న్యూస్ మొత్తం ఒకసారి చూసేద్దాం రండి. యుద్ధం తీవ్ర రూపం. గల్ఫ్లోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్, సౌదీలోని అతిపెద్ద కేంద్రంపై దాడి, తాత్కాలికంగా మూసివేత, ఎల్ఎన్జీ ఉత్పత్తిని నిలిపివేసిన ఖతార్ ఎనర్జీ, నేతన్యాహు ఇంటిపై దాడి చేశాం, ఇరాన్, తప్పుడు వార్తలు, ఇజ్రాయెల్, గాయపడిన ఖమేని సతీమణి మృతి, యుద్ధంలోకి మిలిటెంట్ గ్రూపులు, చమురు నౌకపై దాడిలో భారతీయుడి మృతి, ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, నతాంజ్ అణు కేంద్రంపై దాడి, భగ్గుమన్న చమురు ధరలు. అమెరికా అధ్యక్షుడికి మోదీ సరెండర్, దేశ ప్రజల డేటా ట్రంప్నకు చేరుతుంది, ప్రతి యుద్ధం వెనుక అగ్రరాజ్యం, దేశానికి ప్రధానమంత్రిని అవుతా, రేవంత్ రెడ్డి పట్టడంతో సరేనన్న కాంగ్రెస్ అగ్రనేత, మోదీపై సమరానికి సిద్ధమని వెల్లడి, డీసీసీ అధ్యక్షులతో కలిసిమెలిసి మాట్లాడిన రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వంతారా అనేక జంతువుల ఆరోగ్యాన్ని సంరక్షించి తిరిగి వాటిని అడవికి అప్పగించింది. కెనడాతో యురేనియం ఒప్పందం, $2.6 బిలియన్ విలువ, 44 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో కొనసాగుతున్న దాడుల కారణంగా సోమవారం గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించాల్సిన 44 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దుబాయ్, బహ్రెయిన్, అబుదాబి, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి శంషాబాద్కు రావాల్సిన 22 విమాన సర్వీసులు, హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 22 విమానాలు రద్దు చేసినట్లు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఉదయం మస్కట్ నుంచి ప్రయాణికులతో శంషాబాద్కు చేరుకున్న ఓ విమాన సర్వీసు తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రయాణికులతో మస్కట్కు వెళ్ళింది. ముప్పు లేదు, భయం వద్దు, తెలుగు ప్రజలు ఆందోళన చెందొద్దు. ఈనాడుతో ఇజ్రాయిల్లోని తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు సోమా రవి. భయంగా భారతీయ విద్యార్థులు. అమెరికా అసలు లక్ష్యం వేరు. ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యంగా ఎలాంటి కవ్వింపు లేకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుకొని యుద్ధానికి దిగాయి. బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లతో పాటు అనేక ఖరీదైన అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పైన చమురు సంపన్న గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు చేసింది. యుద్ధం తీవ్రతరమవుతూ మున్ముందు మరింత భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టనుంది. విధ్వంస బీభత్సాలను సృష్టించనుంది. కాల్పులు విరమించి ఉద్రిక్తలను తగ్గించుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నా పట్టించుకొని అమెరికా, ఇజ్రాయెల్ సామ్రాజ్య విస్తరణ, ప్రపంచాధిపత్యం కోసమే ఆరాటపడుతున్నాయి. యుద్ధం అక్కడ, నష్టమిక్కడ. పొద్దుతిరుగుడు పువ్వు నూనెపైన ప్రభావం. ఒక్కో కంటైనర్ రవాణాపై $2,000 నుంచి $4,000 అదనం. చమురు బ్యారెల్ ధర $1 పెరిగితే దిగుమతి బిల్లుపై ఏడాదికి 13,000 కోట్ల భారం. పశ్చిమాసియా ప్రయాణాలు ఆపిన టీసీఎస్, విప్రో. యుద్ధం తీవ్రమైతే రూపాయి విలువలే. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తుంటే ప్రతిగా ఇరాన్ సైతం అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలోనే చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడటం వల్ల మనతో సహా ప్రపంచ దేశాలపైన ప్రభావం పడక తప్పదు. చమురు ధర పెరుగుతుండటంతో దానితో సంబంధం ఉన్న ఎరువులకు ఉపయోగించే ముడి పదార్థాలతో పాటు రోజువారీ వినియోగించే బిస్కెట్లు, తలనూనె, పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సబ్బు, షాంపుల ధరలపై ప్రభావం పడుతుంది. అంటే అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధం కాస్త మన ఇళ్లలో ధరల అలజడికి కారణం కానుంది. డయాలసిస్ సేవల్లో హబ్ స్పోక్. హైదరాబాద్ నుంచి టెలిమానిటరింగ్, జిల్లాల్లోని కేంద్రాలను పర్యవేక్షిస్తున్న వైద్య నిపుణులు. క్యాన్సర్, మహిళల్లో పరీక్షలకందని జన్యు రకాలు, ప్రతి 4గురిలో ఒకరికి ఉన్నట్లు అంచనా, ముప్పు గుర్తించే విధానాల్లో మార్పులు తేవాలన్న ఐఐటిఎం. శ్రీవారి అన్నప్రసాదానికి హైటెక్ హంగులు. ఏపీ సీఎం చంద్రబాబు సూచనలతో పూర్తిగా ఆటోమేషన్ విధానం. 120 కోట్ల భారీ విరాళంతో నిర్మించనున్న రిలయన్స్. కళాశాల గదిలో విద్యార్థినిపై అత్యాచారం, నగ్న చిత్రాలు, వీడియోలు డార్క్ వెబ్లో పెట్టి ఏడాదిన్నరగా వేధింపులు. బాచుపల్లిలో ఘటన, నిందితుడి అరెస్ట్.
దర్యాప్తు సంస్థపైనే అభాండాలు, ట్రయల్ కోర్టు విచారణలో వాస్తవాల విస్మరణ, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, కవిత తదితరులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై హైకోర్టు పిటిషన్లో సిబిఐ. సాత్విక్ జోడీ, లక్ష్య సేన్ పైనే భారత్ ఆశలు, ఆల్ ఇంగ్లాండ్కు సింధు దూరం. దౌత్య చర్చలే పరిష్కారం, పశ్చిమాసియా దేశాలకు భారత్ సూచన. సౌదీ అరేబియా, బహ్రెయిన్, జోర్డాన్, ఇజ్రాయెల్ దేశాధినేతలకు మోదీ ఫోన్. ఇంత భీకర దాడి చేస్తాం, ట్రంప్ స్పష్టీకరణ. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిపై కన్నేసి ఉంచండి, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. ఎక్కడి విమానాలు అక్కడే, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన లక్షల మంది ప్రయాణికులు, భారతీయుల కోసం ఇండిగో 10 ప్రత్యేక విమానాలు. ఇరాన్పై దాడులతో ప్రాంతీయ ఘర్షణ ముప్పు, రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక. ఖండనలతోనే సరి, కష్టకాలంలో ఇరాన్కు ఆశించినంత అండగా నిలబడని రష్యా, చైనా. ప్రాంతీయ సుస్థిరతకు ప్రమాదకరం, ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన గల్ఫ్ దేశాలు, అమెరికా. ధాన్యం కొనుగోలుకు 22,700 కోట్ల రుణం ఎన్సీడీసీ ద్వారా తీసుకోనున్న పౌర సరఫరాల సంస్థ. కాందిశికుల ఆస్తులపై నజర్, హైదరాబాద్లో సెపీ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధం. క్లిక్ కొడితే కాలుష్యం వివరాలు, త్వరలో పీసీబీ డిజిటల్ డాష్బోర్డు. కిలో ₹21.60 చొప్పున దొడ్డు బియ్యం వేలం, సన్న బియ్యం పథకంతో 1.40 లక్షల టన్నుల మిగులు. డిజైన్ లేకుండానే 89,000 కోట్ల పనులు. నాడు కాళేశ్వరంపై ఏ నివేదికను పరిగణలోనికి తీసుకోలేదు. మాది కక్ష సాధింపు కాదు, నివేదికను సిబిఐకి ఇచ్చాం. జస్టిస్ ఘోష్ కమిషన్పై హైకోర్టులో ప్రభుత్వ వాదన. విరమణ బకాయిలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రాష్ట్రంలో గడ్డపార రాజ్యం నడుస్తుంది, రామచందర్రావు. ఇరాన్పై దాడులను మోదీ ఖండించరేం, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు అరుణ్ కుమార్. రేపు రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. 1,52,00,000 కాజేసిన 2 ఎల్ఐసి ఏజెంట్లు, బతికున్న వారి పేరుపై మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి బీమా సొమ్ము స్వాహా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి. నీటి తొట్టెలో వేసి శిశువు హత్య, తల్లే హంతకురాలు. కేసును ఛేదించిన నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు. సిగ్నల్ తక్కువ ఉండే చోట హైస్పీడ్ నెట్వర్క్, అత్యాధునిక 5G టెక్నాలజీని రూపొందించిన ఐఐటీహెచ్ అధ్యాపకుడు. ఆర్చరీలో మృతదేహాన్ని పీక్కు తిన్న కుక్క. మళ్ళీ రంగుల వినోదం, కావద్దు విషాదం. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు మనకు న్యూస్ పేపర్లోని టాప్ హెడ్లైన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.